Hello students, myself Jaimansa Vemuri. In this video, we are going to learn the Unit 5 concepts, procedures and functions. Okay, procedures. Usually, PLSQL subprograms are named as PLSQL blocks that can be invoked with a set of parameters. There are two kinds of set programs. They are functions and procedures. First one, procedures. Procedures do not return a value directly. ఇవేంటి అంటే డైరెక్ట్గా వాల్యూని యూజ్ చేయవు. వెరాస్ కమింగ్ టు ద ఫంక్షన్స్, ఇది ఎందుకు అంటే వాల్యూని కంప్యూట్ చేయడానికి, వాల్యూని రిటర్న్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ప్రొసీజర్. A procedure or a stored procedure is a named PLSQL block that can accept parameters. ప్రొసీజర్ అంటే PLSQL బ్లాక్. ఇది ఏం చేస్తుంది అంటే పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. A procedure has a header, declaration section, an executable section and an optional exception handling section. మామూలుగా ప్రొసీజర్కి ఏముంటాయి అంటే డిక్లరేషన్ సెక్షన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ ఉంటుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సెక్షన్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ అనేది డేటాబేస్లో కంపైల్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, హౌ టు క్రియేట్ ఏ ప్రొసీజర్? ఓకే, బై యూజింగ్ create or replace procedure statement we can create a procedure. Okay, create gaani or replace procedure ane statement ni use cheskuni procedure ni manam create cheskuntamu. This is the syntax: create or replace procedure, procedure name, parameters, is as ee keywords use cheyali, the local declaration, begin statement, PLSQL executable statements, ఏమైనా ఎక్సెప్షన్ హ్యాండ్లర్స్ ఉంటే అవి రాసుకుంటాము, అండ్ ప్రొసీజర్ నేమ్. దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ ప్రొసీజర్. ఓకే, ద ప్రొసీజర్ నేమ్ స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ద ప్రొసీజర్. ఆర్ రీప్లేస్ అంటే కనుక ఆల్రెడీ ఉన్న ప్రొసీజర్ని రీప్లేస్ చేసుకోవడానికి రీప్లేస్ ప్రొసీజర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్, ద ఆప్షనల్ పారామీటర్ లిస్ట్ కంటైన్స్ నేమ్, మోడ్, టైప్స్. ఆ పారామీటర్లో ఇన్ పైన ఆప్షనల్లో ఇన్ రిప్రజెంట్స్ ద వాల్యూ దట్ విల్ బి పాస్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ అవుట్ రిప్రజెంట్ ద పారామీటర్ దట్ విల్ బి యూజ్డ్ టు రిటర్న్ ఏ వాల్యూ అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రొసీజర్. ఇన్ ఏం చేస్తుంది అంటే అవుట్ సైడ్ నుంచి తెచ్చుకోవచ్చు అని, అవుట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రొసీజర్ కూడా మనం దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు అనే దానికోసం ఆ ఇన్ను అవుట్ అనే కీవర్డ్స్ని యూజ్ చేస్తాము. నార్మల్గా ప్రొసీజర్ బాడీకి ఏముంటుంది అంటే ద ఎగ్జిక్యూటబుల్ పార్ట్, ఏదైతే ఎగ్జిక్యూటబుల్ పార్ట్ PLSQL స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ప్రొసీజర్ బాడీలో రాస్తాము. ద యాజ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈజ్ కీవర్డ్ ఫర్ క్రియేటింగ్ ఏ స్టాండ్ అలోన్ ప్రొసీజర్. ఈజ్ కానీ యాజ్ కానీ మనం రాసుకుంటాము. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్, వేరియబుల్స్, ఈజ్ వేరియబుల్. ఓకే, దీన్ని మనం SQLలో చూద్దాము. యా, హియర్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. PR1 అనే ప్రొసీజర్ నేమ్ తీసుకున్నాను, నేను 2 వేరియబుల్స్ని తీసుకున్నాను, అవుట్పుట్ కావాల్సిన S నెంబర్. బిగిన్ స్టేట్మెంట్లో S ఈక్వల్ టు x+y అంటే xని yని నాకు యాడ్ చేయాలి. DBMS _output డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అంటే ప్రింటబుల్ స్టేట్మెంట్. ప్రొసీజర్ని ఎండ్ చేశాను, స్లాష్ పెట్టాను. ఇలా పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ప్రొసీజర్ క్రియేటెడ్. ఓకే, ప్రొసీజర్ని క్రియేట్ చేయడం. నెక్స్ట్ వన్, ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రొసీజర్ ఆర్ కాలింగ్ ఏ ప్రొసీజర్. ఎగ్జిక్యూషన్ సింపుల్గా ఎగ్జిక్యూట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ప్రొసీజర్ నేము, వాల్యూస్ ఇచ్చుకుంటాము. లైక్ కాలింగ్ అంటే బిగిన్ స్టేట్మెంట్లో ఇది రాసుకుంటాం అన్నమాట. ఓకే, దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. లైక్ కాలింగ్ ఏ ప్రొసీజర్, బిగిన్, ప్రొసీజర్ నేమ్, వాల్యూస్, ఎండ్. ఓకే, దిస్ ఈజ్ కాలింగ్ ఏ ప్రొసీజర్. ప్రొసీజర్ని కాల్ చేసుకోవడం. యా, హియర్ ఇట్ ఈస్ ద అవుట్పుట్ సమ్ ఈక్వల్ టు 30. ఇక్కడ మనం ప్రొసీజర్ని కాల్ చేసామంటే
ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ కనిపించిందో ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ ప్రొసీజర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ వస్తుంది. ఆన్సర్ సమ్ ఈజ్ 30. ఇక్కడ మనం ప్రొసీజర్ని కాల్ చేసాము అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్తుంది. 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, s ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, s ఈక్వల్ టు 10 ప్లస్ 20. ఓకే, యాడ్ చేశాక ఏం చేయాలి అంటే దాన్ని ప్రింట్ చేయాలి. సమ్ ఈజ్ 30. ప్రొసీజర్ని ఎండ్ చేయాలి. దిస్ ఈజ్ ద కాలింగ్ ఏ ప్రొసీజర్. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూట్ ఏ ప్రొసీజర్. ఎగ్జిక్యూట్ అంటే సింపుల్గా ఎగ్జిక్యూట్ అనే కీవర్డ్ యూస్ చేసి ప్రొసీజర్ నేమ్, వాల్యూస్, సింపుల్గా ఎగ్జిక్యూట్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని మనం ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాము. ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదంతా చేసుకుంటూ వచ్చి ఆన్సర్ ఈజ్ 30. ఓకే, ప్రొసీజర్ అంటే ఏంటి అంటే PLSQL యొక్క సబ్ ప్రోగ్రామ్ని మనం బ్లాక్స్ అంటాము. ప్రొసీజర్ ఏం చేస్తుంది అంటే వాల్యూస్ని తీసుకుని రిటర్న్ చేస్తుంది. అవుట్ సైడ్ ద ప్రొసీజర్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ డిలీటింగ్ ఏ స్టాండ్ అలోన్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని ఎలా డిలీట్ చేయాలి అంటే సింపుల్గా డ్రాప్ కమాండ్ యూస్ చేసుకుని డ్రాప్ ప్రొసీజర్ నేమ్ అంటే డ్రాప్ ప్రొసీజర్ కీవర్డ్ PR1 అనే ప్రొసీజర్ని నేను డ్రాప్ చేస్తున్నాను. సింపుల్గా ఇచ్చేయడం అనమాట. ఓకే, ఇలా చేస్తే ఏమవుతుంది అంటే ప్రొసీజర్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, ప్రొసీజర్ డ్రాప్డ్, మనకి ప్రొసీజర్ అనేది డిలీట్ అయిపోతుంది. దిస్ ఈస్ ద క్రియేషన్, కాలింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ డిలీటింగ్ ఆఫ్ ఏ ప్రొసీజర్. ద నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ ఈజ్ ఫంక్షన్. A function is a named PLSQL block like procedure that can accept parameters and invoked. Parameters ని యాక్సెప్ట్ చేస్తుంది, వాటిని ఇన్వోక్ చేసుకోవచ్చు. Functions and procedures have a similar structure except that the function can have return clause. ఫంక్షన్ అన్నా ప్రొసీజర్ అన్నా సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే రిటర్న్ క్లాజ్ అనేది ప్రొసీజర్లో ఉండదు, మనకి ఫంక్షన్లో రిటర్న్ క్లాజ్ అనేది ఉంటుంది. ఏ ఫంక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ఏ ప్రొసీజర్ ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ ఏ రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ అనేది ఫంక్షన్లో ఉంటుంది, ప్రొసీజర్లో ఉండదు. ఓకే, దిస్ ఈజ్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. క్రియేటింగ్ ఏ ఫంక్షన్, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్ నేమ్, ఇన్ అవుట్. ఇక్కడ మనకి రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది, రిటర్న్ డేటా టైప్, ఈజ్ యాజ్ బిగిన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, ఎండ్ ఫంక్షన్ నేమ్. ఓకే, ఇక్కడ ఫంక్షన్ నేమ్ స్పెసిఫైస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. రీప్లేస్ అంటే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఫంక్షన్ని మాడిఫై చేయడానికి రీప్లేస్ వాడతాము. ఆప్షనల్ పారామీటర్ ఇన్ రిప్రజెంట్స్, అవుట్ సైడ్ మనం పాస్ చేసుకోవచ్చు. అవుట్ రిప్రజెంట్ బయట వాల్యూస్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫంక్షన్ మస్ట్ కంటైన్ రిటర్న్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉండాలి ఫంక్షన్లో. The return clause specifies that the data type you are going to return from the function. రిటర్న్ క్లాజ్ ఏం చేస్తుందంటే నువ్వు ఏ డేటా టైప్ని యూస్ చేసుకుంటున్నావో ఫంక్షన్లో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ద ఎగ్జిక్యూటబుల్ పార్ట్. యాజ్ కీవర్డ్ అనేది ఈజ్ యాజ్ స్టాండ్ అలోన్ ఫంక్షన్లో మనం యూస్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ద సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందాము. క్రియేట్ ఆర్ రీప్లేస్ ఫంక్షన్. నేను ఫంక్షన్1 అని నేమ్ ఇస్తున్నాను. వేరియబుల్ డేటా టైప్ రిటర్న్ స్టేట్మెంట్లో డేటా టైప్ నెంబర్, రిటర్న్ నెంబర్ ఈజ్. బిగిన్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఎక్స్
plus y return of r and చూడండి create or replace function, function name, variables, data type, return statement, data type is variable, data type, begin block r equal to x plus y, r ని రిటర్న్ చేసుకుంటాము ఎండ్ చేసుకుంటున్నాము. హియర్ we created a function ని క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ how to execute a function, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, లైక్ మనం చేద్దాం ఇక్కడ డిక్లేర్ n1 number equal to 10, n2 number equal to 20, s number, begin block s equal to function 1 of n1 comma n2 dbms underscore output dot put underscore line of sum is ఓకే. ఇక్కడ మనం ఏం చేసాము అంటే మనం పైన రాసుకున్న ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. హియర్ డిక్లేర్ n1 అనే వేరియబుల్ విత్ డేటా టైప్ నెంబర్ వాల్యూ 10, n2 డేటా టైప్ వాల్యూ, నాకు ఎందులో అయితే రావాలో ఆన్సర్ s వాల్యూ, బిగిన్ స్టేట్మెంట్ s ఈక్వల్ టు ఫంక్షన్ 1 ఆఫ్ n1 కామా n2. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వచ్చి ఇక్కడ ఫంక్షన్ 1కి దగ్గరికి రాగానే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ ఫంక్షన్ 1 దగ్గరికి వెళ్తుంది. దీన్ని కాల్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది ఫంక్షన్ 1 అంటే n1 ప్లస్ n2 జరిగి దాని ఆన్సర్ అనేది సమ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటంటే యూజువల్గా ఏ ఫంక్షన్ మే యాక్సెప్ట్ 1 or more పారామీటర్స్ బట్ మస్ట్ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ. ఓకే, ఇది ఏమవుతుంది అంటే 1 or more పారామీటర్స్ని తీసుకున్న సింగిల్ వాల్యూని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇది ఎగ్జిక్యూషన్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడికి రాగానే యూజువల్గా ఫంక్షన్ ఏదైతే ఉందో అదంతా ఎగ్జిక్యూట్ అవుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వన్ డ్రాపింగ్ ఏ ఫంక్షన్. డ్రాపింగ్కి సింపుల్గా డ్రాప్ ఫంక్షన్, ఫంక్షన్ నేమ్, సింపుల్గా ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఓకే, drop function, function name. This is the how to create a function, execute a function and dropping a function. The summary for this video is procedures and functions are the subprograms of PLSQL. These are called as blocks. This is the reference textbook. Thank you.